యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవాలి. మనము దినదినము ప్రార్థన చేయడం మర్చిపోవద్దు, మానవద్దు. చాలా మంది ఒక రోజు 2 రోజులు ప్రార్థన చేస్తూ మరలా మర్చిపోతుంటారు. కానీ అలా ఉండకూడదు. ప్రతిదినము ప్రార్థించిన వాడు, ప్రతిదినము దేవునితో అధికంగా ఉన్నవాడు ఎప్పుడు ఆశీర్వదించబడుతూ వర్ధిల్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 90వ అధ్యాయము 8వ వచనము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచూ ఉన్నవి. చూడండి, ఎంత గొప్ప వాగ్దానము దేవుడిస్తూ ఉన్నాడు. మన దోషాలు దేవుని ఎదుట ఉన్నవి. ఆయన ముఖకాంతిలో మనం చేస్తున్న ప్రతి రహస్య పాపాలు కనపడుతూనే ఉన్నవి. ఎంతో మంది ఈ రహస్యమైన పాపాలు చేస్తూ ఉంటారు. చాలా మంది పైకి చూస్తే ఎంత చక్కగా కనపడతారో, కానీ వాళ్ళ అంతరంగంలో ఉన్న పాపము ఎంతో ఘోరంగా ఉంటది. మేడు పండు చూడండి, మేలుగా ఉంటది, కానీ దాని పొట్ట విప్పి చూస్తే ఎలా ఉంటుంది? అన్ని పురుగులే. అలాగే చూడటానికి చక్కగా ఉంటుంది పండు, లోపల మాత్రము అంత భయంకర పురుగులతో ఉన్నట్లుగా మనిషి జీవితంలో కూడా రహస్యమైన పాపాలు వాళ్ళ హృదయంలో దాగి ఉంటూ ఉంటవి. వాటి నుండి బయటికి రాలేరు, తొలగించుకోలేరు. ఆ రహస్య పాపాలలోనే ఉంటూ ఉంటారు. మరలా భక్తి జీవితంగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అంట చూస్తూ ఏడుస్తూ ఉంటాడంట. అయ్యో, నా బిడ్డలు ఎంతగానో నా బిడ్డలు ప్రేమిస్తున్నా కూడా నా బిడ్డలు పైకి చూస్తూ ఎంతగా నటించినట్లుగా ఉంటూ రహస్య పాపాలను జీవిస్తూ నన్ను దుఃఖపరుస్తున్నారని ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడంట. ప్రియులారా, మన జీవితంలో ఈ పాపపు మురికి జీవితము, పాపము అనేది తొలగించుకోవాలి, మురికి అనేది తొలగించుకోవాలి. ఈ రహస్యమైన పాపాల నుండి విడిపించబడి నీవు పరిపూర్ణంగా మార్చబడి దేవుని కనులలో ఒక మంచి బిడ్డగా పరిపూర్ణంగా నువ్వు మార్చబడి నిలిచి ఉన్నట్లయితే దేవుడు చూసి ఆయన కనులలో కన్నీరు కాదు కానీ ఆనందం కలిగించబడుతూ సంతోషంతో ఉంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటు పాప జీవితం నుండి విడిపించబడాలి. రహస్యమైన పాపాలు తొలగించుకొని దేవునికి ఇష్టముగా జీవించినట్లయితే మన జీవితంలో ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.